హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో నమ. ఇంటర్ సెకండరీ వారి కోసం ఆంధ్ర మరియు తెలంగాణలో సంస్కృతం ఇంటర్ సెకండరీ వారికి సేమ్ పేపర్ ఉంటుంది. వారికి ఎటువంటి సిలబస్ మారలేదు. అయితే ఇక్కడ నేను పెడుతూ ఉన్నటువంటి వీడియోస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఏపీ మరియు తెలంగాణ వారి కోసం అని కొన్ని వీడియోలు తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఫస్ట్ ఇయర్ వారికి సెకండ్ ఇయర్ వారికి సపరేట్గా లింకులు దొరుకుతాయి. ఆ లింక్ ద్వారా మీరు అన్ని వీడియోస్ని ప్రతి ప్రశ్న సమాధానాలని చూసుకోవచ్చు. అయితే ప్రతిపదార్థాలు మొట్టమొదటి రోమన్ ప్రతిపదార్థాల్లో 2 శ్లోకాలని ఇవ్వడం జరుగుతుంది. ఆ రెండింటికి ప్రతిపదార్థము భావాల్ని రాయాల్సి ఉంటుంది. అయితే ప్రతిపదార్థ భావాల్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పక చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఏదైనా అడగాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. ధన్యవాదాలు. ఫస్ట్ రోమన్లో శ్లోకం ఇచ్చి ప్రతిపదార్థము భావము రాయమని అంటారు. అయితే ఇక్కడ సూక్తి సుధలో నుంచి ఒక శ్లోకము, చారుచర్యలో నుంచి మరొక శ్లోకము రావడం జరుగుతుంది. సూక్తి సుధలో మొత్తం 6 శ్లోకాలు ఉన్నాయి. 6 నేర్చుకున్నట్లయితే చారుచర్యలో నుంచి మనం చాయిస్లో వదులుకోవచ్చు. అయితే శ్లోకం ఇచ్చి ప్రతిపదార్థము భావం రాయమంటారు కాబట్టి కేవలం ప్రతిపదార్థము భావం రాసిన మార్క్స్ పడతాయి. అయినప్పటికీ చాలామంది కవి పరిచయము, పద విభాగము, అన్వయక్రమము, వ్యాకరణము ఇవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి శ్లోకం, ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయో భవేత్, అయుక్తాభ్యాసయోగేన సర్వరోగస్య సంభవః. మళ్ళోసారి, ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయో భవేత్, అయుక్తాభ్యాసయోగేన సర్వరోగస్య సంభవః. కవి పరిచయం రాసినా పర్వాలేదు, రాయకున్నా సరే. అయం శ్లోకః వివిధ కవయః విరచిత సూక్తిసుధా ఇతి పాఠే అస్తి. ఈ శ్లోకము వివిధ కవులు రచించినటువంటి సూక్తిసుధ అన్నటువంటి పాఠంలో ఉన్నది. పద విభాగ, పద విచ్ఛేదం అన్న పద విభాగ అన్న ఒకటే. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయః భవేత్, అయుక్త అభ్యాసయోగేన సర్వరోగస్య సంభవః. ఇక్కడ కేవలం శ్లోకాన్ని శ్లోకం ఎలా ఉందో అలాగే ఉండి కేవలం కామాలు పెట్టినవి ఉన్నాయి. ఎక్కడెక్కడ కామా పెట్టాలనో చూసుకొని పద విభాగం చేయండి. పద విచ్ఛేదం అన్నా పద విభాగం అన్నా ఒకటే. అయితే ఇక్కడ ప్రతిపదార్థము, ప్రతి పదానికి అర్థము మనము ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా వరుస క్రమంలో మనం ఏదైతే పద విచ్ఛేదం చేసి అన్వయక్రమం కూడా ఉంటుంది, ఆ అన్వయక్రమంలో దీన్ని రాసుకోవాలి. అయినా అన్వయక్రమం రాయకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ చూసుకోండి. యుక్తేన తగినటువంటి, యుక్తేన అంటే తగినటువంటి, సరి అయిన. ప్రాణాయామేన ప్రాణాయామము చేత, సర్వరోగాః సర్వరోగములు, క్షయః నాశనము, భవేత్ అగును, అయుక్త సరి అయినది కానటువంటి, అభ్యాసయోగేన అభ్యాసయోగము చేత
సర్వరోగస్య అన్ని రోగముల యొక్క సంభవ అన్ని రోగములకు కారణము అవుతుంది. అన్ని రోగాలు సంభవిస్తాయని ఇక్కడ భావం. మళ్ళొకసారి యుక్తేన తగినటువంటి అంటే సరైనటువంటి ప్రాణాయామేన ప్రాణాయామం చేత సర్వరోగములు నాశనము భవేత్ అగును. అయుక్త సరి అయినది కానటువంటి అభ్యాస యోగము చేత సర్వరోగస్య అన్ని రోగములు సంభవిస్తాయని కూడా ఇక్కడ రాయొచ్చు. భావం చూసినట్లయితే మీరు ఏదైతే ఈ పక్క రాసి ఉన్నారో దాన్ని అంతటిని కూడా కలిపినట్లయితే భావంగా తయారవుతుంది. తగినట్టి యోగ సాధన చేత రోగములన్నీ తొలగును, కానీ యుక్తము కానటువంటి యోగ సాధనము అన్ని రోగాలకు కారణం అగును. అనగా కొన్ని నియమములు లోబడి యోగ సాధన చేయవలను. యుక్తమైనటువంటి ప్రాణాయామాన్ని మనం చేయాలి అన్నటువంటి భావము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో వ్యాకరణం కూడా ఇచ్చారు. భవేతాం భవేయు అయుక్త ప్లస్ అభ్యాసయోగేన సవర్ణ దీర్ఘసంధి. కొంతమంది ఈ వ్యాకరణాన్ని రాయకపోయినా పర్వాలేదు, కేవలం ప్రతిపదార్థము భావం మాత్రం తప్పకుండా రాయాలి. నీట్గా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత శ్లోకం రెండవది, దానం ధర్మశ్చ విద్యాచ రూపం శీలం కులం తథా సుఖమాయుర్యశశ్చైవ నవగోప్యాని యత్నతః. చాలా ఈజీగా ఉంటుంది అది. దానం ధర్మశ్చ విద్యాచ రూపం శీలం కులం తథా సుఖమాయుర్యశశ్చైవ నవగోప్యాని యత్నతః. కై పరిచయం అదే పదవిచ్ఛేదం చేసినట్లయితే దానం ధర్మ చ విద్య చ రూపం శీలం కులం తథా సుఖం ఆయుః యశః చ ఏవ నవ గోప్యాని యత్నతః. అయితే సేమ్ ఏ విధంగానైతే మీరు విడతీశారో అదే విధంగా ఇక్కడ రాసుకున్నట్లయితే దానము ధర్మము చ మరియు విద్య చదువు మరియు రూపం చక్కని రూపము శీలం ప్రవర్తన కులం వంశము తథా అట్లే సుఖము ఆయుష్ మరియు యశః కీర్తి నవ ఈ 9 యత్నతః ఏవ గోప్యాని ప్రయత్నపూర్వకంగా మనము కాపాడుకోవాలి, దాచుకోవాలి. అయితే మీకు ఈ పక్క ఉన్నటువంటి తెలుగులో ఉన్నటువంటివన్నీ కూడా చేర్చినట్లయితే భావం తయారవుతుంది. దాన ధర్మములు విద్య అందము ప్రవర్తన వంశము సుఖము ఆయుష్ కీర్తి ఈ 9 మానవులు ప్రయత్నించి కాపాడుకోవలను. ఇది భావం. మళ్ళొకసారి చూసుకుందాం. అయితే దీన్ని రిపీట్ చేసే కంటే ఒక్కొక్కసారి చెప్పుకుంటూ పోతుంటే సమయం కలిసి వస్తుంది. తర్వాత చూద్దాం 3వ శ్లోకం. ఉదరం పూరయేదర్ధమన్నైర్భాగం జలేన చ వాయో సంచారణార్థాయ చతుర్థమవశేషయేత్. ఉదరం పూరయేదర్ధమన్నైర్భాగం జలేన చ వాయో సంచారణార్థాయ చతుర్థమవశేషయేత్. కవి పరిచయం అదే. పదవిచ్ఛేదం చూసుకున్నట్లయితే ఉదరం పూరయేత్ అర్ధం అన్నైః భాగం జలేన చ వాయోః సంచారణార్థాయ చతుర్థం అవశేషయేత్. ప్రతిపదార్థ అర్ధం అంటే సగభాగము, ఉదరం పొట్టను, అన్నైః అన్నము చేత, సగభాగం పొట్టను అన్నము చేత, చ మరియు భాగం ఇంకొక 4వ భాగం అనేటువంటిది అంటే 1/4 అన్నటువంటిది జలేన నీటితోనూ పూరయేత్ నింపవలేను. వాయోహో గాలి యొక్క సంచారణార్థాయ తిరుగుట కొరకు
చతుర్థం మిగిలినటువంటి 4వ భాగమును అవశేషయేత్ ఖాళీగా ఉంచవలను. ఇక్కడ ఉదరం పూరయేత్ అర్ధమన్నైర్భాగం జలేన చ అంటే మొత్తం పొట్టని 4 భాగాలుగా చేసుకున్నట్లయితే అర్ధ భాగాన్ని అన్నంతో, మరి 3వ భాగాన్ని జలముతో, 4వ భాగాన్ని వాయువు సంచారణం కొరకు మనము విడిచిపెట్టాలి. మొత్తం పీకల దాకా తినకుండా ఈ విధంగా తింటే ఆరోగ్యంగా ఉంటారని భావం చూద్దాం. సగము ఉదరము అన్నముతోనూ అంటే సగభాగం పొట్టను అన్నముతోనూ, ఒక 4వ వంతు నీటితోనూ, 4వ వంతు అంటే 1/4 అని అర్థం. ఇక్కడ ఒక పాదము, ఒక భాగము 4వ వంతు నీటితోనూ పూరించవలను. మిగిలిన 4వ వంతును వాయువు సంచరించుటకు వదిలిపెట్టవలను. అనగా మితాహారము ఆరోగ్యప్రదమని భావము. తర్వాత శ్లోకం చూసుకున్నట్లయితే ధీరో భవ సదా చిత్తే నిర్భయోస్మీతి భావయ భయం మృత్యుర్భయం పాపం నరకో భయమేవహి. ధీరో భవ సదా చిత్తే నిర్భయోస్మీతి భావయ భయం మృత్యుర్భయం పాపం నరకో భయమేవహి. ఈ శ్లోకం కూడా పదవి భాగం చూసుకున్నట్లయితే ధీరః భవ సదా చిత్తే నిర్భయః అస్మి ఇతి భావయ భయం మృత్యుః భయం పాపం నరకః భయం ఏవహి. ప్రతిపదార్థం చూసుకున్నట్లయితే సదా ఎల్లప్పుడూ అన్ని వేళలా చిత్తే మనస్సునందు ధీరః ధైర్యవంతుడిగా భవ ఉండుము నిర్భయః భయము లేనివాడుగా అస్మీతి ఉన్నానని భావించుము. భయమే మృత్యుః మరణము, భయమే పాపము, భయం ఏవ భయమే నరకః హి నరకము కదా. అదేవిధంగా భావం చూసినట్లయితే మానవుడు ఎల్లప్పుడూ మనస్సు యందు నేను భయరహితుడను అని భావించవలెను, ఎల్లప్పుడూ ధీరుడుగా ఉండవలెను. మానవునికి భయమే మరణము, పాపము, నరకము అని శాస్త్రములు చెప్పుచున్నవి. తర్వాత 5వ శ్లోకం చూసుకున్నట్లయితే దరిద్రాణాం కృతే యస్య హృదయం పరితప్యతే సమహాత్మేత్యహం వచ్మి తద్విరుద్ధో దురాత్మకః. దరిద్రాణాం కృతే యస్య హృదయం పరితప్యతే సమహాత్మేత్యహం వచ్మి తద్విరుద్ధో దురాత్మకః. కై పరిచయం అదే. పదవి భాగం చూసుకున్నట్లయితే దరిద్రాణాం కృతే యస్య హృదయం పరితప్యతే సహ మహాత్మా ఇతి అహం వచ్మి తద్విరుద్ధః దురాత్మకః. ప్రతిపదార్థః యస్య ఎవని యొక్క హృదయము దరిద్రాణాం కృతే దరిద్రుల గురించి పరితపించుచున్నదో సహ అట్టివాడు మహాత్మా ఇది అహం వచ్మి వాడు మహాత్ముడని నేను చెప్పుచున్నాను. తద్విరుద్ధః దానికి వ్యతిరేకంగా ఉన్నవాడు దురాత్మకః ఇది దుర్మార్గుడు అని వచ్మి చెప్పుచున్నాను. భావము దరిద్రుల గురించి ఎవని హృదయము నిరంతరము పరితపించును అట్టి వానిని మహాత్ముడు అని, అట్లు బాధ పొందని వాడిని దురాత్ముడు అని చెప్పుచున్నాను అని శాస్త్రము చెబుతుంది. తర్వాత 6వది అప్రమత్తాశ్చ సత్యైకపరాః భవత సర్వదా విజయసత్యనిష్ఠానాం తథ్యం నాస్త్యత్ర సంశయః. అప్రమత్తాశ్చ సత్యైకపరాః భవత సర్వదా
విజయసత్యనిష్టానాం తథ్యం నాస్త్యత్ర సంశయః. పదవిభాగः అప్రమత్తः చ సత్య ఏకపరాः భవత సర్వదా విజయः సత్యనిష్టానాం తథ్యం న అస్తి అత్ర సంశయः. ప్రతిపదార్థः సర్వదా ఎల్లప్పుడూ, అప్రమత్తః జాగరూకులై, చ మరియు సత్య సత్యము, ఏక పరాహ ఒక్కదానియందే ఆసక్తి కలవారుగా, భవత ఉందురుగాక, సత్యనిష్టానాం సత్యనిష్ట గలవారికి, విజయ విజయము, తథ్యం తప్పక కలుగును, అత్ర ఈ విషయంలో, సంశయ సందేహము నాస్తి లేదు. భావ మానవుడు ఎల్లప్పుడూ జాగ్రత్తపరులై సత్యమునందే ఆసక్తి కలవాడై ఉండవలెను. ఎందువలననగా సత్యనిష్ట గలవానికి విజయము తప్పక లభించును, ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి 6 శ్లోకాలకు ప్రతిపదార్థము, భావము మరియు పదవిభాగము. శ్లోకానికి కవి పరిచయము, పదవిభాగము, అన్వయము, ప్రతిపదార్థము, భావమని ఉంటాయి. అయితే కవి పరిచయము కేవలము ప్రతిపదార్థము, భావం మాత్రమే రాయమంటారు. అయినప్పటికీ మీరు రాసేది అందంగా ఉండాలి అనుకుంటే వీటన్నింటిని రాసినట్లయితే అందంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ మనకు తప్పులు దొర్లినా కూడా అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిల్లోంచి మనకు మార్క్స్ రావడం జరుగుతుంది.